తిక్కల రాదా ఇప్పుడు తమరి అందరి లోపం ఏదో చెప్పి తీరవాలి. చెప్పండి. నీ అందరి లోపం చెప్పి తీరవాలి. చెప్పండి. నీ అందరి పెద్ద లోపము, నీ అందరి లోపము చెప్పండి. పెండ్లి పెండ్లామయ ఉదయ నీ అందరి లోపము. స్వామి మీరు నా దైవము, నా సర్వము. మీతోటి జీవనమే నాకు పరిపాలన, మీతోటి సంగతిమే నాకు సకల ఐశ్వర్యము, మీతోటి జీవనమే నాకు స్వర్గధామము. ఇప్పటికే మీ అనాథరణ వల్ల కాపుడు మిగిలిపోతుంది. కుల తాతలిట్టు దుఃఖ పెట్టకూడదు. ప్రాణేశ్వర కుల తాతలిట్టు దుఃఖ పెట్టకూడదు. స్వామి ఇంకా మీరు ఉపేక్షించని నేను బ్రతకగలను. ఇంకా మీరు ఉపేక్షించని నేను బ్రతకగలను. స్వామి మీ హృదయం నా హృదయం కలిసి చేతులు పట్టదు. నా గుండె ఎప్పుడో పడాలి. ఏమని నన్ను నల్లపూసి చేసి పొంగుచున్న ఈ వ్యామోహం సముద్రం నా నేను ఇప్పుడు ఒక బిందునైనాను. ఈ వ్యసన ప్రవాహం ఎచ్చటికో తనకు ఇందాక కొట్టుకొని పోదు. విద్యావంతురాలు, గుణవంతురాలు, నన్ను అర్థం చేసుకుంటావు. ఇప్పటికి ఇంతకంటే చెప్పగలిగింది ఏమీ లేదు. ఈ పరమాత్మ మనసుని ఎదుర్కొని ఇక నాపై ఆశ విడిచి వెళ్ళదు. ఎవరో వస్తున్నట్టున్నారు. నువ్వు లోనికి రా. నన్ను మమ్మీ పెట్టడానికి, నన్ను తప్పించుకొని పోవడానికి మీరు ఈ మాట చెప్తున్నారు కదా. అడుగుతున్నప్పుడు నీకు వినిపించలేదా? అదిగో ఎవరో వస్తున్నారు, దగ్గరికి వచ్చారు. నువ్వు లోనికి రా. మళ్ళా వస్తారు కదా. నా మీద నమ్మకం లేదా? నన్ను విడిచిపెట్టి వెళ్ళరు కదా. తప్పకుండా వస్తాను రాధా, నా మాటలు తప్పకుండా వస్తాను. తప్పకుండా వస్తాను రాధా, తప్పకుండా వస్తాను. నా మాటలు నీ పుట్టి మునగా శుభమాంటు బయలుదేరితే ఒంటి బ్రాహ్మణుడు నీ వద్ద వచ్చి అట్లయినా దుక్షగ్రహం
నీతో కొంత దూరం వచ్చేది నడు. అంత దూరమేమి చింతామణి ఇంటి వరకు రమ్ము, మంచి తాంబూలం ఇప్పించదు. దాని తాంబూరం ధర్మేరుగా నేను అక్కడికి మాత్రం రాను. ఏమా అక్కడ వేశ్యమాత ఉండదు. వేశ్యమాత నన్ను వేరే కుక్కను నాకు చాలా భయం మిత్రమా. మిత్రమా శ్రీహరి అతిథి కాదులే మిత్రమా. ఏమిటి ఏమిటి చింతామణి తల్లి పేరు శ్రీహర్య. వరాలకుండి పేరు. అవునవును, ఆ పరమేశ్వరుని నామం. శ్రీ అనగా ఐశ్వర్యం కదా, హరి అనగా దాన్ని హరించున్నారు కదా. ఇకనేమి ఊరండి అమాత్ర శరీరంతో హరించు దానికి ఎంత సార్థకనామో మిత్రమా. దానికి తోడు దాని కూతురులకు నరహరి అని నామకరణం చెబుతూ నిక్కును రక్తిగా ఉండేది. శ్రీహరి చూచులుచో నీ అట్లా దేవుడ చూడకే చూచావు. అది ఎప్పుడు ఒకసారి నేను నీ కొరకు వచ్చాను. అది గుమ్మంలో నిల్చుంది. దాన్ని చూడగానే వెనుక మా పొలంలో చచ్చిపోయిన వరుడు గట్టికి వచ్చి ముచ్చప్పుడు బట్టి బట్టలు తడిచిపోయింది. ఆ పాటు నది పొంగగా ఇంటికి పరిగెత్తింది. ఆ రాత్రి కళ్ళు మూస్తున్నా వద్దు అదేంటి చెప్పవచ్చిందా. ఆ తాటి దగ్గర నువ్వు విషము కప్పపళ్ళు తాటాక చెప్పులు చుట్టూ దిగి కళ్ళెదురు ప్రత్యక్షమయ్యా. ఎంత వర్ణం చదివి అయ్యా. సరే సరే మిత్రమా, శ్రీహరి మాట్లాడుతుంచము. చింతామణి మాత్రము చింతామణి మాత్రము చెప్పుకోదగినది మిత్రమా. ఎందులో ప్రథమంగా చక్కదనములు పెడతానే ఉంటావు అన్నమాట మిత్రమా. సాధువుల విషయంలో చక్కదనం ఉండడానికి అర్థం ఉండదా మిత్రమా. ఆ మొగం నేను రంగుపోతాగా, కనుబొమ్మల మీద కాటుక, పెదవులు ఎత్తుగా, ఆ తేర సొమ్ములు, ఆ జోడు దుబ్బ, ఆ 12 పడకల పాప ఇవన్నీ తీసివేయించి ఏమిటి మా ఆవిడ కట్టుకున్న మైబాబు చేరుబడి దాన్ని కట్టించి విలువం పెట్టి చూసిదివా. దాని ఎంత సొంతం ఇప్పుడే చింతామణి చూసిన అభిప్రాయం తప్పక మార్చుకుంటా. నీ కన్నులతో చూసినట్లే కావచ్చు కానీ మిత్రమా ఇంత సులభంగా దాన్ని మాట్లాడుతూ తగ్గబెడుతూ ఎంత మాట అన్నావయ్యా నా చింతామణి. మిత్రమా పాపం అది ఏ మాయలు ఏ మంత్రాలు ఎరగదు. ఏ పూర్వజన్మ సుకృతం వలన మా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగము అట్లు కూడినది. ఏ అనురాగము చూసినట్టు అనుభవించినట్టు చెబుతున్నావే. ఏ వేషలలో మాత్రం యోగ్యులు ఉండకూడదా మిత్రమా. వారి పట్ల తమరికి ఏదో దురభిప్రాయం ఉండి అట్లా మాట్లాడుతుంది మిత్రమా. అంటే నీవన్నీ గ్రంథములు చదివింది కదా. ఏ కవి అయినా వారకాంతాలకు ఒలకున్నట్లు రాసిన కవులా వారికి వారకాంతర తత్వం ఎరుగురని నా నమ్మకం. ఆహా ఏమి నమ్మకము ఏమి నమ్మకము. మిత్రమా బురదలో పుట్టిన కమలము వికసించటలేదా. కురుమూరి పురుగుకు మట్టి అంతుందా. ఇది అంతనే కాదులే మిత్రమా. వేశ్యలలో మాత్రం యోగ్యురాలు ఉండకూడదా మిత్రమా. కుమ్మరాములో ఇద్దరు మంత్రులను పడపగత్తెలలో పతివ్రతలను ముందు మాటేక నీకు ముందు పుట్టరు పుట్టబోని కూడా.
మళ్ళీ ఈ పూట నా వెంట పడుతున్నాయి. నేను వెళ్ళి తీరాలి. నీ వెంట వేదాంతం అబ్బబ్బబ్బబ్బ. ఇంకొక మాట ఏంటి చెప్తుంది కాక ఎన్ని దినములు ఎదురు చూస్తున్నారు మిత్రం. చూడు మిత్రం, పులసటి చింతపండు, పులసటి చింతపండు, జనకుంది రంగుల బంధువులు వెతంజంద స్నేహితులు ధర్మౌనమజే బలింద జసకప్పులకి విధముగా మిత్రమా, మిత్రమా, నా ప్రాణమిత్రుడు కనుక నాకు ఇంత హితబోధ చేశాను. నీవు చెప్పినవన్నీ యథార్థమే కాదు. ఇప్పట్లో చింతామని చూడండి, నాకు చిత్తశాంతి లభించదు మిత్రమా. చూడే మిత్రమా, ఇప్పుడు నీవు ఎన్ని చెప్పినను నిక్కమముగా నా చెవులకు చేరవయ్యా. అంటూ మామిడి పండు రచించదుతని మిత్రమా, అంటూ మామిడి పండు రచించదుతని ఉడుకటం ఎవరు రకుంటూ సకల శాస్త్ర పారకుడైన గడుపగలమూర్తి ఒక వేషాల్లో ఈ విధంగా చెడిపోయాడని రామరామ, నేనేం చెడిపోలేదు మిత్రమా, నేనేమి చెడిపోలేదు. నా మాట విని మిత్రమా, మిత్రమా, నా సహనాన్ని పరీక్ష చేయకు మిత్రమా. చేసినా పాముకాదు వలన ప్రాణములు మాత్రమే వాయు, కాదు వలన